సో guys, welcome back to the channel. Hope you guys are doing absolutely good. Point is, thumbnail చూసి వచ్చారు కాబట్టి మీకు తెలుసు టాపిక్ దేని గురించి అని. వైష్ణవి రీసెంట్గా ఒక యూట్యూబర్ మర్డర్ కేస్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో చాలా సెన్సేషనల్ అయిన టాపిక్. చాలా మంది చాలా కంటెంట్ క్రియేటర్స్ దీని మీద వీడియోలు చేసి ఎవరు వాళ్ళ స్టోరీలు చెప్పారు, ఎవరు వాళ్ళ ఫ్యామిలీ బాధలు చెప్పారు అన్ని నడిచినా. నేను సింపుల్ గా ఇవన్నీ పక్కకు పెడితే ఇంత చిన్న అమ్మాయికి 19 years అమ్మాయికి ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి కారణం దాని గురించి మాట్లాడదాం. దీంట్లో సొసైటీ తప్పెంతుంది, పేరెంట్స్ తప్పెంతుంది, రిలేటివ్స్ తప్పెంతుంది, దాని మీద మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో పాయింట్ ఈజ్, ఇప్పుడు ఈ వైష్ణవి అమ్మాయి ఎవరు? బేసిక్ గా జగిత్యాల డిస్ట్రిక్ట్ కొరుట్లకు చెందిన ఈ అమ్మాయికి అరౌండ్ 18 years 19 years 18 to 20 మధ్యలో వేసుకో ఏజ్. ఆ ఏజ్ లో ఈ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ ఒకటి నడిపించేది. తనకి వ్యూస్ బాగా వచ్చేది. అరౌండ్ యూట్యూబ్ లో ఐ థింక్ 250,000 సబ్స్క్రైబర్స్ సంథింగ్. యూట్యూబ్ లో ఫేమస్, బ్లాగ్స్ గురించి ఫేమస్, తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడడం, ఇంకా ఆ రేంజ్ ఆఫ్ కాంటెంట్ అనమాట. సో ఆ అమ్మాయి రీసెంట్ గా మర్డర్ కేస్ కి గురైంది. అండ్ తన మర్డర్ కి గురైనప్పుడు తన ఏజ్ 19-20 years ఉండే అండ్ తను 3 to 4 months ఆఫ్ ప్రెగ్నెంట్. సో యాక్చువల్ మర్డర్ కథ ఏంటంటే, రీసెంట్ గా ఈ మంత్ March 16th 17th కి మాదాపూర్ విలేజ్ కొరుట్ల తనని తన ఇంట్లో పొడి చేసి నెత్తి మీద గాయాలు. ఆ సిచ్యువేషన్ లో తన డెడ్ బాడీ కనిపిస్తుంది తన ఇంట్లోనే. అండ్ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత పోలీస్ ఏం కన్ఫర్మ్ చేసిందంటే, ఇది ఆబ్వియస్లీ యాక్సిడెంట్ అయితే కాదు, ఇట్స్ ఏ క్లియర్ కట్ మర్డర్. అతను కావాల్సుకుని ఆమెను చంపాలనే ఉద్దేశంతో. అండ్ ఈ మర్డర్ చేసింది ఎవరు అంటే, ఆ అమ్మాయి ఓన్ హస్బెండ్ హరిబాబు. మళ్ళీ హరిబాబుకి లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని చంపేంత అవసరం ఏమొచ్చిందంటే డౌరీ. వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అదనపు కట్నం ఏమి ఇవ్వట్లేదనే ఉద్దేశం. ఆ అమ్మాయికి పరిచయం అయిండు అరౌండ్ 18-19 years ఉన్నప్పుడు ఐ గెస్. అండ్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 11 months లోనే ఆ అమ్మాయిని పొడిచి చంపేసిండు. అది కూడా తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. సో వీళ్ళ మధ్యలో ఫ్రీక్వెంట్ గా ఫైట్స్ అయ్యేవంట, ఆర్గ్యుమెంట్స్ అయ్యేవంట. ఇక ప్రతి ఒక్క కపుల్ మధ్యలో అయ్యే థింగ్స్ ఇవన్నీ. బట్ ఈ థింగ్ ఎప్పుడు ఎస్కలేట్ అయిందంటే, ఎగ్జాక్ట్లీ తను మర్డర్ అయ్యే రోజు, ఆ రోజు నైట్ వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ చాలా ఎక్కువగా అయ్యి హరిబాబు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి అవుట్ ఆఫ్ యాంగర్ ఆ అమ్మాయిని చంపేస్తాడు. వాళ్ళు గొడవపడి ఇప్పుడు హరిబాబు విత్ ఇన్ 1 day అరెస్ట్ అయ్యారు. వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు ఇన్ ద నేమ్ ఆఫ్ డౌరీ. అంటే డౌరీ హరాస్మెంట్ చేస్తూ ఆ అమ్మాయిని హింసించారు అని చెప్పి డౌట్ మీద. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోగానే అమ్మాయి రిలేటెడ్ ఫ్యామిలీ పీపుల్ ఎవరైతేనో వాళ్ళు ఇమోషనల్లీ స్టార్టెడ్, బ్రేక్ డౌన్ అయిపోయారు. అమ్మాయి చనిపోయినాక కూడా హరిబాబుకి శిక్ష అవ్వట్లేదు, జస్ట్ పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లిర్రు. మేము ఏం తక్కువ చూసినాం, మేము బాగానే చూసినాం కదా, గోల్డ్ పెట్టినాం, ల్యాండ్ పెట్టినాం, పైసలు ఇచ్చినాం, అయినా సరే మా అమ్మాయిని ఎందుకు చంపాలి వాడు అని చెప్పి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అమ్మాయి గ్రేవ్ యార్డ్ కాడికి వచ్చి ఏడవడం చేయడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఘనం హైపర్ ఏదైతే అయిందో ఈ పలానా సిచ్యువేషన్, ఐఎమ్ డామ్ హ్యాపీ ఒక అమ్మాయి కోసం ఇంతలా రియాక్ట్ అయ్యారు పీపుల్ అని చెప్పేసి. అండ్ ఐ విష్ ఇదే రియాక్షన్, ఇదే యాంగర్ తెలుగు స్టేట్స్ పీపుల్ కి ఒక లవ్ జిహాద్ కేసు మీద వస్తే మన హిందూ అమ్మాయిలు సేఫ్ గా ఉంటారు. ఇప్పుడు అంటారు మీరు, బ్రో ఆ ముచ్చట ఎందుకు పట్టుకొస్తున్నావు, ఆ ముచ్చట పక్కకు పెట్టు. బట్ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ అమ్మాయి కేసు వైరల్ అయిందా, దీనికి ఒక 10 questions ఉన్నాయి నా దగ్గర, వాటి మీద మాట్లాడదాం. ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్యామిలీ ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసి 19 years ఏజ్ లో. నేను ఏమడుగుతా అంటే, మీకు 19 years కి మ్యారేజ్ చేసే అవసరం ఏమంటది, అంత ఇంపార్టెన్స్ ఏమొచ్చింది మీకు? అమ్మాయి అప్పుడప్పుడే కదా మేజర్ అయింది, ఒక 2-3 years వదిలేయాల్సింది. మీకు అంత అవసరం ఏమంటది మ్యారేజ్ చేయాలని చెప్పేసి? ఫస్ట్ క్వశ్చన్. అంటే ఆ మైనర్ నుంచి మేజర్ అయ్యి కొంచెం వరల్డ్ చూసే గ్యాప్ లోనే, హౌ థింగ్స్ రియలీ వర్క్ ఇన్ దిస్ వరల్డ్, అది నేర్చుకునే గ్యాప్ లోనే తనకు మ్యారేజ్ చేసేసారు. అండ్ వరల్డ్ ఎంత క్రూయల్ ఉంటది తనది నేర్చుకోక ముందే అలాంటి ఒకరికి అంటగట్టిర్రు, వాడు చంపేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఆ చంపినోడు ఎవడైతున్నాడో ఆ అబ్బాయి, వాడికి స్టేబుల్ ఇన్కమ్ లేదు, వాడు ఒక చిన్న డైలీ వేజ్ వర్కర్ అని తెలిసి కూడా ఆ ఫ్యామిలీ ఎలా ఇర్రెస్పాన్సిబుల్ గా అమ్మాయిని వాడికి ఇచ్చి కట్టగట్టింది అంటే, ఇప్పుడు ఫ్యామిలీ ఇర్రెస్పాన్సిబుల్ గా ఆ అమ్మాయి ఫ్యూచర్ తో గ్యాంబుల్ అన్నట్టే కదా. అంటే ఏ బేస్ మీద ఇచ్చిర్రు వాడికి ఏమన్నా ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉందా? పోనీ ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉన్నా, యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ మీద ఒక నమ్మి వాళ్ళ బిడ్డనిచ్చి పెళ్లి చేసే అంత పర్ఫెక్ట్ ఇన్కమ్ ఆ యూట్యూబ్ ది కాదు. నాకు నా ఓన్ జాబ్ ఉంది, అయినా సరే యూట్యూబ్ ఏదో టైం పాస్ కి చేస్తా. ఎందుకంటే యూట్యూబ్ లో ఎవడు ఎల్లకాలం నడవడు, పాత నీళ్ళు పోతూనే ఉంటాయి, కొత్త నీళ్ళు వస్తూనే ఉంటాయి. సో ఈ బేసిక్ కామన్ సెన్స్ కన్సిడర్ చేసుకొని, అమ్మాయి ఏజ్ కన్సిడర్ చేసుకొని, వాడికి బేసిక్ స్టేబుల్ ఇన్కమ్ లేదని చెప్పి కన్సిడర్ చేసుకొని ఆలోచించుంటేనైనా ఈ అమ్మాయి ఇప్పుడు బతుకుంటుండే. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, మ్యారేజ్ చేసారు, మ్యారేజ్ లో డౌరీ ఇచ్చిర్రు లక్షల రూపాయలు, మళ్ళా ల్యాండ్, మళ్ళా గోల్డ్. కుళ్ళ మాట అడుగుతున్నా, మీరు వాడికి లక్షల రూపాయలు ఇచ్చే బదులు మీకు జస్ట్ ఒక బేసిక్ కామన్ సెన్స్, అరే వాడికి డైలీ వేజ్ మీద వర్క్ చేసేవాడు, అమ్మాయిని మంచిగా చూసుకోడు, ఎందుకంటే ఎట్లైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది, ప్రేమ ఎంత గుడ్డిదైనా సరే దునియా పైసతోనే నడుస్తుంది,
ఉంటుంది. సో అది కన్సిడర్ చేస్తూ వాళ్ళ ఓన్ డాటర్ కి సపోర్టివ్ గా ఆ మనీ తీసుకొని ఎఫ్డీలో పెట్టి నెలకింత ఇన్కమ్ వచ్చేటట్టు సెట్ చేసి ఉంటుంది. అయినా సరే ఈ టార్చర్ రాకపోయేది. వాడికి కష్టం చేతగాక మనీ సంపాదించే చేతగాక అమ్మాయి మీద వడి బతికిండు. అయినా సరే పైసలు వెళ్తలే అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి ఫ్యామిలీ మీద డౌరీ కోసం మళ్ళీ హింసించడం. ఆ 4th క్వశ్చన్, మీరు వాడు మంచి అబ్బాయి అని చెప్పి ఎట్లా నమ్మారు? ఇప్పుడు అమ్మాయి అంటే మొన్న 18 వచ్చి 19 పడ్డది. అమ్మాయి కంటే ఇన్నోసెన్స్ చాలా ఎక్కువ. ఎవరు చూసి ఎవరు వచ్చి మంచిగా ముద్దు మాటలు మాట్లాడి మంచిగా కేర్ చూపించినా ఆ ఏజ్ లో అమ్మాయి చాలా సెన్సిటివ్ ఉంటే ఉట్టినే పడిపోతారు. అమ్మాయికి అంత లోక జ్ఞానం లేదు. పేరెంట్స్ మీరు ఎట్లా నమ్మిర్రు ఆడు మంచోడే అని చెప్పేసి? ఒక స్టేబుల్ ఇన్కమ్ లేకుండా పుట్టి సేమ్ క్యాస్ట్ మళ్ళీ దొరకరు అని చెప్పి చేసేసిర్రా క్యాస్ట్ పిచ్చిలా. సో మ్యారేజ్ కి ముందు అంతా పర్ఫెక్ట్ ఉండి అబ్బాయి మంచినే కనబడాడు, సరేలే ఇన్కమ్ తక్కువనే ఉన్నా సరే మంచోడే అని చెప్పుకొని ఇచ్చి పెళ్లి చేసి పంపించారు బరాబర్. మన డౌరీ కోసం అమ్మాయిని హరాస్ చేసినని చెప్పి అమ్మాయి ఎప్పుడైతే ఫస్ట్ కంప్లైంట్ ఆబ్వియస్లీ చెప్పే ఉంటది వాళ్ళ పేరెంట్స్, లేకపోతే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందుకు పట్టుకొస్తారు? సో అమ్మాయి ఆబ్వియస్లీ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పు ఉంటది డౌరీ కోసం ఇట్లా అడుగుతున్నారు నన్ను అని చెప్పేసి. ఆ అమ్మాయి ఏజ్ 19. అప్పటికైనా ఆ పిల్లని కాపాడే టైం వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉండే, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారు? లేదు అడ్జస్ట్ అవ్వు అని చెప్పి. అంటే 19-20 years ఉన్న అమ్మాయిని అడ్జస్ట్ అవ్వు, నువ్వు డౌరీ హరాస్మెంట్ భరించంటే ఎట్లా భరిస్తారు? ఆ మూమెంట్ అయినా వీళ్ళు ఇంటికి తెచ్చేసుకొని ఉంటే అమ్మాయి లైఫ్ సేఫ్ ఉంటుండే కదా. పోనీ చిన్నతనంలో తెలియక పెళ్లి చేశారు, మళ్ళీ ఇంకో పెళ్లి కూడా అవుతుండే, మంచి ఓవరో ఒకరు దొరుకుతుండే. ఇప్పుడు 6th క్వశ్చన్ ఏంటంటే ఆ అమ్మాయిని వాడికి ఇచ్చి పెళ్లి చేసి అవసరం ఏం పడ్డది? ఏదైనా సొసైటీ ప్రెషర్ పడ్డదా? ఎందుకంటే అమ్మాయి ఏజ్ 19. మన తెలంగాణలో స్లోగన్ అయితే పెళ్లిళ్ళు 24, 25, 26 అవుతాయి. 19 years కి చేసే అవసరం ఏం పడ్డది? సొసైటీ ప్రెషరా, లేకపోతే సేమ్ క్యాష్ మళ్ళీ దొరకడో అని చెప్పి ప్రెషరా, లేకపోతే అబ్బాయి అంత మంచోడా స్టేబుల్ ఇన్కమ్ లేకుండా ఎవరిని నమ్మి వానికి ఇచ్చి చేసిరు, ఏ ప్రెషర్ లో చేసిరు అది కావాలి. ఈ అమ్మాయి బ్రదర్స్ ఇప్పుడు వచ్చి రియాక్ట్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, తన గ్రేవ్ యార్డ్ మీద పడిపోయి ఏడుస్తున్నారు. నేను కుల్లా మాట అడుగుతా, మీరు బ్రదర్సే కదా, కజిన్ బ్రదర్సే, ఓన్ బ్రదర్సే కదా. మీ చెల్లి మీకు ఆబ్వియస్లీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం చెప్పే ఉంటది, నన్ను డౌరీ కోసం హెరాస్ చేస్తున్నాడు, నన్ను ఎక్స్ట్రా డౌరీ అడుగుతున్నాడు, పెళ్లి చేసి కట్నం పెట్టినాక కూడా అని చెప్పి మీకు చెప్పే ఉంటుంది ఆబ్వియస్లీ. చెప్పినప్పుడు యాజ్ ఏ బ్రదర్ మీరు ఇంట్లో కూసాంచి మన గుద్ద వలగొట్టకుండా వాళ్ళ దారికి తీసుకురాకుండా మీరు ఎందుకు బ్యాక్ స్టెప్ వేసారు? ఎందుకు సైలెంట్ ఉన్నారు? మా సిచ్యువేషన్ లో మా దాంట్లో ఏమన్నా అయితే మా దాంట్లో ఇట్లా డౌరీ అడుగుతున్నారు, మళ్ళీ పెళ్లి మొత్తం కట్నం గిట్నం అంతా పెట్టి మంచిగా చేసినాక కూడా అంటే మేము ఇంట్లో కూసాంచి కొడతాం. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఏదైనా ఈవిల్ థాట్స్ వస్తే దాన్ని అక్కడనే తొక్కేయాలి. ఆ అమ్మాయి బ్రదర్స్ అప్పుడు ఏం చేసిర్రు, ఇప్పుడు వచ్చి ఎందుకు ఏడుస్తారు అంతగానో? మీరు అనుకోవచ్చు సిస్టర్ హస్బెండ్ మధ్యలో మనమేటో జరుగుతామని, అది వాళ్ళ పర్సనల్ గొడవ అయితే జొరలేం. బట్ అక్కడ హస్బెండ్ ఇంటెన్షన్ ఏంది డౌరీ. అలాంటప్పుడు ఎందుకు జొరవు? నువ్వు బరాబర్ జరుగుతాం, బరాబర్ ఆర్గ్యూ చేస్తాం, బరాబర్ ఫైట్ చేస్తాం సిస్టర్ కోసము. అప్పుడు ఫైట్ చేయకుండా ఇప్పుడు చనిపోయినాక ఎట్లాంటి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఇలా బ్రదర్స్ ఆ టైంలోనే రియాక్ట్ అయి ఉంటే ఇక్కడ రాకపోతుందిగా కథ. ఇప్పుడు 8th క్వశ్చన్, నువ్వు చేసేది లవ్ మ్యారేజ్ అయినా సరే అరేంజ్ మ్యారేజ్ అయినా సరే, నువ్వు ఒక అమ్మాయిని నువ్వు ఎన్ని ఇయర్స్ 18-20 years నువ్వు పెంచి ముంగటింటికి పంపించేటప్పుడు ముంగటింట్లో స్టేబుల్ గా ఉంటుందా? ఒక పీస్ఫుల్ లైఫ్ బతుకుతుందా? వాడికి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందా? అప్పులు గిప్పులు ఏం లేవా? నా కూతురు మంచిగా కూర్చొని తింటూ తన పని తను చేసుకుంటూ తన హస్బెండ్ చూసుకుంటుందా? ఇవి ఏమి ఆలోచించకుండా మీకు అంత తొందర ఏం పడిపోయింది అంత చిన్న పిల్లని చేయడానికి? అండ్ ఈ కలియుగంలో ప్రతి ఒక్కడు పిల్ల అందంగా లేకపోయినా, పిల్ల ఏం పీకి పొడవకపోయినా సరే, ప్రజెంట్ గా ఈ జనరేషన్ లో పేరెంట్స్ అబ్బాయి ఎట్లుండాలి, అబ్బాయి ఇట్లుండాలి, అబ్బాయి అంత సంపాదించాలి, అబ్బాయికి సెపరేట్ ఇల్లు ఉండాలి, అబ్బాయికి అంత ఆస్తుండాలి, ఇంత ఆస్తుంది, ఇంత ఓపెన్ గా డిమాండ్ చేస్తున్నారు. కలియుగం పైసా మీద నడిచే కలియుగం ఇది. ఇలాంటి కలియుగంలో ముంగటోనికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదని తెలిసి కూడా ఎట్లా అప్పచెప్పిరు వీళ్ళ బిడ్డని? ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేనోడు పైసా ఎక్కడికైనా రప్పించాలి, నాకు పైసా కావాలి, నాకు బతకడానికి, నా అయ్యాషీక్ అని చెప్పేసి కష్టం చేత కానోడే పెళ్ళాన్ని కొట్టి పెళ్ళాం ఫ్యామిలీ మీద పడతారు డౌరీ కోసం. అట్లా సింపుల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కనుక్కోకుండా చూసుకోకుండా పిల్లని ఎట్లా ఇస్తారు? ఇప్పుడు 10th క్వశ్చన్, ఇన్సిడెంట్ తర్వాత అందరికి ఎందుకు ఇంత క్లారిటీ వస్తుంది? ఇప్పుడు నేను ఏదైతే 9 questions అడిగినో ఈ క్వశ్చన్స్ కన్సిడర్ చేసుకొని ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయక ముందు వీళ్ళు ఒక సెకండ్ ఆలోచించి ఉంటే అమ్మాయి సేఫ్ ఉంటుండే కాదా? మన పీపుల్, మన పేరెంట్స్ కూడా ఎందుకు ఇమోషనల్ గా ఫ్లో అయిపోతారు? మోస్ట్ ఆఫ్ ద పెళ్లి తెలంగాణ తెలుగు స్టేట్స్ లో ఏవైతే అయితాయో అవి పేరెంట్స్ సొసైటీకి చూపించుకుందాము, మేము మా బిడ్డకి ఏం తక్కువ చేయలేము, మేము మా బిడ్డ గ్రాండ్ గా చేసినాము, మేము బిడ్డకు తొందరగా చేసినాము అని చెప్పి చూపించుకోవడానికే ప్రెసెంట్ గా తెలుగు స్టేట్స్ లో ఉన్న పేరెంట్స్ అలా పిల్లల్ని సంథింగ్ ఆర్ ది అదర్ ఎవడుకోకుండా కంట కట్టాలని చెప్పి తొందరగా మ్యారేజ్ చేయడము, గ్రాండ్ గా మ్యారేజ్ చేయడం, అప్పులు చేసి మ్యారేజ్ చేయడము, ఈ థింగ్స్ చేస్తారే తప్ప పేరెంట్స్ సొసైటీకి చూపించుకునేంత అవసరం ఏముంది? ఇంత తొందరగా చేసే బదులు ఒక 2 years ఆగి చేసి ఉంటే అయిపోతుండే, లేకపోతే మంచి కూడా ఉన్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న చూసి చేసి ఉంటే అయిపోతుండే. అంత అవసరంగా తొందర ఏం పడిపోయింది అమ్మాయిని ఇచ్చి చేసేయాలని? ఎందుకు సొసైటీలో చూపించుకోవాలి అని చెప్పి చేసిన లెక్కన? లేదు బిడ్డది లవ్ మ్యారేజ్ అన్నప్పుడు పెట్టి డినై చేస్తావు. లవ్ మ్యారేజ్ అన్నప్పుడు డినై చేసేది అవసరం లేదు, అబ్బాయిని సెటిల్ గమ్మను. ఎంతమంది కపుల్స్ లేరు ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ లో కొన్ని ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ లో ఉండి అబ్బాయి సెటిల్ అయినాక
పర్ఫెక్ట్ ఇన్కమ్ వచ్చి స్టెబిలిటీ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. ఆడ అబ్బాయికి ఏం లేనే లేదు, ఏం చూసి ఇచ్చారు నాకు అర్థమైతలే. ఇప్పుడు ఇన్సిడెంట్ మొత్తం అయిపోయినాక నా బిడ్డ నేనే చంపుకోని చెప్పి ఇప్పుడు ఏడుస్తారు. సి కుల్ల గాయస్. ఓకే, ఈ సిచ్యువేషన్ ఏదైతుందో దీంట్లో హరిబాబు తప్పు ఏదైతుందో డౌరీ కేసు అదే అని చెప్పేసి వాళ్ళ ఒక 80% 70% మనం తప్పు ఉన్నా సరే 30% ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ తప్పు. అమ్మాయి సేఫ్టీ కోసం ఒక్క బిట్ ఆలోచించలేరు. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ ఆలోచించి ఉంటే వాళ్ళు ఇచ్చి చేయకపోతుండే, ఒకవేళ లవ్ మ్యారేజ్ అయినా సరే ఆపుతుండే అబ్బాయి సెటిల్ అయ్యే వరకు. ఇప్పుడు ఇచ్చి చేసిర్రు, వాడు చేసే పని చేసిండు, వాడు చేసే కిరాతకం చేసిండు, ఇప్పుడు అందరు ఏడుస్తారు, ఇప్పుడు అందరు తల బాదుకుంటున్నారు. అరే ఒక సెకండ్ ఏదైనా ఇప్పుడు లైఫ్ డిసిజన్ ఒక సెకండ్ ఆగి ఆలోచించి డిసిజన్ తీసుకుంటే అయిపోయేది. ఇప్పుడు ఇంత పెద్ద వీడియో చేసినాక కూడా ఐఎమ్ స్టిల్ కన్ఫ్యూజ్డ్. అసలు ఏమి ఇచ్చి ఏ భరోసా మీద పెళ్లి చేసిర్రు? జస్ట్ మొన్న మేజర్ అయిన అమ్మాయిని తీసుకొని వాని చేతిలో పెట్టిర్రు. వాడికి ఎటువంటి ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు. ఆలోచించి చేసిన పనా, ఆరాటంతో చేసిన పనా, లేకపోతే సొసైటీకి ఏదో ఒకటి చూపించుకోవాలని చెప్పి చేసిన పనా ఇది? అనవసరంగా బిడ్డను బలి చేసుకున్నారు. మళ్ళీ ఆ పిల్ల ప్రెగ్నెంట్. ఇంకా నేను ప్రతి ఒక్క పేరెంట్స్ ఓపెన్ గా చెప్తున్నాను, మీరు ఎవరికో ఏదో చూపించుకోవాలని చెప్పేసి, లేకపోతే పిల్ల అడిగింది కదా అని చెప్పేసి ప్రేమతో దెబ్బ పెళ్లి చేసేయడం, ఎటువంటి ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా పెళ్లి చేసేయడము, ఈ పనులు చేయకూడదు ప్లీజ్. ఒక్క రాంగ్ పెళ్లి చేసి అనుభవించే బదులు కొంచెం ఆగి రైట్ పర్సన్ చూసి రైట్ పెళ్లి చేయరు. లేడైనా పర్లేదు, బట్ నెక్స్ట్ ఒక 60 years హ్యాపీగా ఉంటారు పిల్లలు. ఎనీవేస్, ఇది గాయ్స్ ఓవరాల్ ముచ్చట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మై షుడ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.